హాయ్ ఫ్రెండ్స్! మనకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. దాంట్లో మనం ఎంతగానో ఎదురు చూసేది భక్తి టీవీ కోటి దీపోత్సవం కోసం. భక్తి టీవీ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13 రోజుల పాటు కోటి దీపోత్సవాన్నయితే జరుపుతారు. ఈ కోటి దీపోత్సవం కోసమైతే నేనైతే ఎంతగానో ఎదురు చూసాను. అంతలోనే ఆ రోజు రానే వచ్చింది. కోటి దీపోత్సవం కోసం మేము ఇంటి నుండైతే స్టార్ట్ అయ్యాం. కోటి దీపోత్సవం ఎన్టీఆర్ స్టేడియం, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్‌లో జరుగుతుంది. ఇక్కడ పార్కింగ్ కష్టాలైతే ఏమీ లేవు. కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లయితే చేశారు. ఇంకా మేము లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాం. ఇది ఫస్ట్ డే కాబట్టి ఇంకా పనులనేవి జరుగుతూనే ఉన్నాయి. చాలా ఫాస్ట్‌గా వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అయితే 2 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఒకటి వీఐపీ పాస్ ఎంట్రీ, ఒకటి నార్మల్ ఎంట్రీ. అయితే వీఐపీ పాస్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళేమో రెడ్ కార్పెట్ పైన కూర్చుంటారు. అంటే ఆహ్, దేవుడికి దగ్గరగా కూర్చునే ఛాన్స్ అనేదైతే ఉంటుంది. ఇంకొకటి నార్మల్, దానికి టికెట్ ఏది అవసరం లేదు. దాని వెనకాలే దీపాలు, టేబుల్స్ అన్నీ వేసి రెడీ పెడతారు. సో, అక్కడికెళ్ళి కూర్చోవచ్చు. అయితే భక్తులందరూ పూలతో అయితే అలంకరణ అయితే చేశారు. మళ్ళీ వాటిపైన ప్రమిదలైతే పెట్టారు. ఇవన్నీ భక్తి టీవీయే స్పాన్సర్ చేస్తుంది. మనం ఇంటి నుండి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. దీపం కానీ, వత్తులు, నూనె, అగ్గిపెట్టె ఎవ్రీథింగ్ భక్తి టీవీ వాళ్ళే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ సుప్రసిద్ధ క్షేత్రాల నుండి దేవతామూర్తుల్ని తెచ్చి కళ్యాణం అయితే చేస్తారు. ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ 2025లో నవంబర్ 1 టు నవంబర్ 13 కోటి దీపోత్సవం అయితే జరుపుతున్నారు. ఈసారి శ్రీ లోకేశ్వర ముక్తేశ్వర స్వామివారి కళ్యాణం అయితే జరిగింది. కాళేశ్వరంలోని టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఒకే పానపట్టపై 2 శివలింగాలు ఉండడం శ్రీ కాళేశ్వర స్వామివారి టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఇక్కడికి శ్రీ కాళేశ్వరం టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ కాశీ నుండి స్ఫటికలింగం కూడా తీసుకొచ్చారు. దానికి అభిషేకాలు, పూజలు కూడా జరిగాయి. మళ్ళీ ఇక్కడ శివుడు సేమ్ కైలాస పర్వతంలో శివుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. ఇక్కడ చూస్తే అంటే ఇది మనం ఒక్కసారైనా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయవలసిన ప్లేస్. ఇక్కడికి శ్రీ జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామీజీ కూడా వచ్చారు. పూర్ణ కుంభంతో అయితే స్వాగతం అయితే చెప్పారు స్వామివారికి. మహాస్వామీజీ రాగానే సహస్రలింగానికి అభిషేకం కూడా జరిపించారు. జగద్గురుల వారి ప్రవచనమయ్యాక శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కూడా జరిపించారు. స్వామివారి ప్రవచనం తర్వాత కళ్యాణోత్సవం అయితే జరిగింది. కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ఇక్కడ గోదావరి నది, ప్రాణహిత నది కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమంగా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో యమధర్మరాజుచే ప్రతిష్ఠించబడిన ముక్తేశ్వరుడు మరియు పరమేశ్వరుడిచే ప్రతిష్ఠించబడిన లోకేశ్వరుడు అనే 2 శివలింగాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ 2 శివలింగాల కలయికను బట్టే ఈ క్షేత్రానికి కాళేశ్వరం అనే పేరు వచ్చింది. భక్తి టీవీ వేదికపై ప్రత్యేకంగా కాళేశ్వరం నుండి తీసుకువచ్చిన శ్రీ ముక్తేశ్వర స్వామి మరియు శ్రీ పార్వతీదేవి ఉత్సవమూర్తులకు సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం అయితే నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణల మధ్య ఈ దివ్య కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణంలో భాగంగా మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను భక్తుల కళ్ళెదుటే నిర్వహించారు. కార్తీక మాసంలో ముఖ్యంగా తొలి రోజున ఈ ప్రసిద్ధ క్షేత్రం స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం వలన సకల పాపాలు హరిస్తాయని, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఒకే చోట కోటి దీపాల వెలుగులో ప్రవచనాల నడుమ జరిగిన ఈ కళ్యాణం భక్తులకు కైలాసంలో ఉన్న అనుభూతిని కలిగించింది. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, కళ్యాణంతో పాటు భక్తులు స్వయంగా కోటి మల్లెల అర్చనలో పాల్గొని స్వామివారికి మల్లెపూలతో పూజలు చేశారు. అండ్ కాళేశ్వరంలోని ఈ టెంపుల్ విజిట్ చేయడం వల్ల ఏవైనా సర్పదోషాలు ఉన్నా కూడా పోతాయి.
శ్రీ శృంగేరి శారదా పీఠం జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామీజీ వారిచే ఈ కళ్యాణానికి కళ్యాణహారతి మరియు ఆశీస్సులు అందించబడ్డాయి. స్టేజ్ పైన శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ గారు దీపాన్ని వెలిగించగానే కింద ఉన్న భక్తులు కూడా దీపాలను వెలిగిస్తారు. దీపాలు వెలిగించడం పూర్తి అవ్వగానే శ్రీ స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. మొదటి రోజున ఆది దంపతులైన శివపార్వతులు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొని స్వామివారిని దగ్గరగా దర్శించుకొని హారతులు సమర్పించే అవకాశం ఉంటుంది. శంఖనాదాలతో, డమరుక ధ్వనులతో ప్రాంగణం మొత్తం మారుమోగుతుంది. అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ధర్మో రక్షిత రక్షితః. ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి రాత్రి 10 గంటలు అయితే అవుతుంది. బయటికి వచ్చాక తీర్థప్రసాదాలు అయితే పెడతారు. మొదటి రోజు కావడం వలన పులిహోర అయితే పెట్టారు. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.